అత్యంత కీలక పదవైన చీఫ్ సెక్రటరీ పోస్టుపై తెలంగాణలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో తదుపరి సీఎస్ ఎవరనే అంశం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు రామకృష్ణారావుకే మరో 3 నెలలు పొడిగింపు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? సీఎస్ కుర్చీ ఎవరికి దక్కే అవకాశాలున్నాయి? ఆప్తి రికార్డులో చూద్దాం. తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం నూతన చీఫ్ సెక్రటరీ నియామకంపైనే జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండటంతో రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారనే ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా చీఫ్ సెక్రటరీ ఎంపికలో సీనియారిటీకి ప్రాధాన్యమిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, పరిపాలన ప్రాధాన్యతలు కూడా కీలకంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, పెట్టుబడుల ఆకర్షణ, పట్టణాభివృద్ధి వంటి అంశాలు కొత్త సీఎస్ ఎంపికలో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్ రేస్లో ఐటీ పరిశ్రమల, పట్టణాభివృద్ధి శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన జయేష్ రంజన్ పేరు బలంగా వినిపిస్తోంది. పెట్టుబడుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల నిర్వహణలో ఆయనకున్న అనుభవం ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమర్థవంతమైన పరిపాలన అందించే అధికారిని ఎంపిక చేయాలనే ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సీనియారిటీ పరంగా చూస్తే శశాంక్ గోయల్ ముందంజలో ఉన్నారు. అయితే మరో 3 నెలల్లోనే ఆయన పదవీకాలం కూడా ముగియనుండటంతో దీర్ఘకాలిక పరిపాలన స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజు పేరు కూడా చర్చకొస్తోంది. అయితే ఆయన రాష్ట్రానికి తిరిగి వస్తేనే సీఎస్ రేస్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు 3 నెలల పొడిగింపు ఇవ్వాలనే అంశంపైన చర్చ కొనసాగింది. అయితే అలాంటి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం కావడంతో పొడిగింపా లేక కొత్త నియామకమా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం జయేష్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన సీఎస్ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో చివరి క్షణంలో సమీకరణాలు మారే అవకాశాలను కూడా కొట్టి పారేలేమని చెబుతున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణ పరిపాలన వ్యవస్థలో అత్యున్నత పదవిపై స్పష్టత రానుంది. ప్రస్తుత సీఎస్కే పొడిగింపు లభిస్తుందా లేక కొత్త ముఖానికి అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.